అదేదో ఇంపార్టెంట్ వర్క్ అని అంటున్నారు కదా మనీషా. ఇక్కడే ఉండి ఆ పనులేవో ఫినిష్ చేయొచ్చు కదా. ఆయన అంత రిక్వెస్ట్ చేస్తున్నారు అంటే నువ్వు కూడా అర్థం చేసుకోవచ్చు కదా. సరే లక్ష్మి, నువ్వు చెప్పావు కాబట్టి ఒప్పుకుంటున్నాను. లేదంటే అసలు ఒప్పుకునేదాన్నే కాదు. మనీషాను ఒప్పించినందుకు చాలా థ్యాంక్స్ లక్ష్మి. మనీషా, విల్ డిస్కస్ అబౌట్ ద ఆఫీస్ వర్క్ ఆఫ్టర్ సమ్ టైమ్. లక్ష్మి, మిత్ర నా చేయి పట్టుకున్నాడని, కాస్త చనువుగా ఉన్నాడని నువ్వేమైనా ఫీల్ అవుతున్నావా? చచ్చా, మీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అని నాకు తెలుసు కదా మనీషా. మీరేంటో తెలిసి కూడా మీ గురించి ఏదోలా నేనెందుకు అనుకుంటాను? మా మీద నమ్మకం ఉన్నందుకు చాలా థ్యాంక్స్ లక్ష్మి. సరే, నువ్వు అసలే చాలా నీరసంగా ఉన్నావు, వెళ్ళి రెస్ట్ తీసుకో. మనీషా, ఏంటి లక్ష్మి? గోల్డ్ షాప్ ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు మిత్రగారి పక్కన ఒక అమ్మాయి ఉందని చెప్పాను కదా, తన గురించి మిత్రగారిని అడిగావా? ఆ అమ్మాయి ఎవరో కనుక్కున్నావా? నేరుగా అడిగితే వీలవుతాడేమో అని నేను అడగలేదు లక్ష్మి. ఈసారి అడిగి కనుక్కుంటానులే, నువ్వేం కంగారు పడుకు. అయినా మిత్ర గురించి నీకు తెలుసు కదా, తప్పు చేసే మనిషి కాదు, తప్పటడుగులు అస్సలు వేయడు. అయినా నన్ను కనుక్కొని చెప్తా అన్నానుగా, సరేనా? సరే సరే, ముందు కషాయం తాగు. స్వీట్ ఇవరా. ఏంట్రా ఇది? లడ్డు బామ్మ, తిను. ఇంతే ఉందేంటి? ఒక్క నిమిషం ఉండు. చూడు ఇప్పుడు ఎంత అయిందో. పెద్దగా కనిపిస్తుంది కదా, ఇప్పుడు తినేసే. ఒరే, మందు తాగించడం కోసం నన్నింత మోసం చేస్తారా? బామ్మగారు, ఇలా ఇవ్వగానే అలా తాగేశారు కదా, రేపు మీకు ఇష్టమైందేంటో చెప్పండి, అదే వండి పెడతాను, సరేనా? సరే లక్ష్మి. సరే బామ్మగారు, మీరు రెస్ట్ తీసుకోండి, నేను వెళ్తాను. ఇప్పుడు ఓకే కదా? ఓకే కాదు లక్ష్మి, డబుల్ ఓకే. ఈ బిజినెస్ అంతా ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చాక నేను చెప్తాను. సరే మనీషా. వావ్ మనీషా, చివరికి సాధించేసా. ఈ మనీషా అంటే ఏమనుకున్నారా ఆంటీ? ప్లాన్ వేసిందంటే పర్ఫెక్ట్ గా అయిపోవాలంతే. నీ ప్లాన్ ఫ్లాప్ అవ్వలేదు కాబట్టి
నాకు మాత్రం పార్టీ ఇవ్వాలి. మీరు అడగాలే కానీ నేను ఇవ్వకుండా ఉంటానా ఆంటీ? ఏంటో అందరూ మనుషుల్ని కలిపి పార్టీ చేసుకుంటారు, మనం విడదీసి చేసుకుంటున్నాం. భలే చెప్పారు ఆంటీ. కమ్ లెట్స్ గో. పదండి. ప్లీజ్ మనీషా, నాకు కొంచెం టైం ఇస్తే నేను చెప్పాలనుకున్నది చెప్తా. మీ అమ్మాయిలు ఏ మాట అంటే ఆ మాట మీదే కూర్చుంటారా? ఎదుటి వాళ్ళు చెప్పేది వినరా? మనీషా చూడు, ఇప్పటికిప్పుడు వెళ్ళిపోతానంటుంది. ఆయన అంత రిక్వెస్ట్ చేస్తున్నారు అంటే నువ్వు కూడా అర్థం చేసుకోవచ్చు కదా. టైంకి ఏదో ఆలోచన వచ్చింది కాబట్టి ఏదో విధంగా కవర్ చేసేశాను. లేకపోతే మనీషాకి నాకు మధ్య ఏముందో లక్ష్మికి తెలిసిపోయేది. మిత్ర గారు ఎందుకు టెన్షన్ గా ఉన్నారు? మిత్ర బావగారు షాప్ ఓపెనింగ్ చేసేటప్పుడు తన పక్కన ఒక అమ్మాయి ఉండడం నేను చూశాను. బావగారి పక్కనే అంటి పెట్టుకొని తిరుగుతుంది. ఫేస్ మాత్రం కనబడట్లేదు. రెడ్ కలర్ చూసారా, మీ మాటలో అబద్ధం చెప్తున్నా మీ మనసు అబద్ధం చెప్పలేదు. అంటే మన మనసు ఏ పరిస్థితుల్లో ఉందో చెప్పడానికి మన చూపే నిదర్శనం. మీరు చూసినప్పుడు రెడ్ కలర్ బాగా హైలైట్ అవుతుంది కాబట్టి మీ మనసు ఏదో కలతగా ఉందని అర్థం. అదే మీ కళ్ళకి ఆకుపచ్చ కనిపించిందంటే మీ మనసు సంతోషంగా ఉన్నట్టు అర్థం. పసుపు రంగైతే ప్రశాంతత కోరుకుంటున్నట్లు, అదే తెలుపు రంగైతే శాంతంగా ఉన్నట్టు. ఇలా ఒక్కొక్క రంగుకి ఒక్కొక్క అర్థం ఉంటుందన్నమాట. నీకు చాలా విషయాలు తెలుసు లక్ష్మి. సరే, నాకు తెలిసిన విషయాలు పక్కన పెట్టండి. మీ మనసులో ఉన్న విషయం ఏంటో నాకు చెప్పండి. మీ మనసులో దేని గురించి అంతగా మదనం జరుగుతుంది? అంటే లక్ష్మి, బిజినెస్ అన్నాక బుర్ర వేడెక్కే సందర్భాలు చాలా ఉంటాయి. అవన్నీ నీకు కూడా చెప్పి నీ మనసును పాడు చేయడం నాకు ఇష్టం లేదు. నథింగ్ సీరియస్, ఓకేనా? సరేనండి. ఏ విషయమైనా దాని గురించి వీలైనంత తక్కువ ఆలోచించండి. ఎంత ఎక్కువ ఆలోచిస్తే అది మన మనసుకి అంత బరువెక్కిపోతుంది. ష్యూర్ లక్ష్మి. త్వరగా పడుకోండి. మనీషా నా ఐడియాస్తో ఏదో బిజినెస్ మొదలు పెట్టాలని అనుకుంటుంది కదా. బహుశా దాని గురించి అయి ఉంటుందేమో. నా ఉద్దేశం అది కాదు బావగారు. లక్ష్మికి చిన్నప్పటి నుంచి చుట్టూ ఉన్న పరిసరాలు వేరు, హన్సిక పుట్టి పెరిగిన పరిస్థితులు వేరు. లక్ష్మి పల్లెటూరు పద్ధతులు వేరు, హన్సిక పట్నం పోకడాలు వేరు. రెండింటినీ మిక్స్ చేసి మాట్లాడడం నాకు కరెక్ట్ అనిపించడం లేదు. చూడు దేవయాని, కొన్ని విషయాల్లో పట్నం పల్లెటూరు అంటూ ఉండదు. బుద్ధిగా నడుచుకోవడానికి, పద్ధతులు నేర్చుకోవడానికి పట్నం పల్లెటూరు అన్న భేదం ఉండకూడదు.
ప్రపంచంలో ఎక్కడున్నా సరే మనుషులు అవసరానికి తగ్గట్టే ఖర్చు పెట్టుకోవాలి, అవసరానికి తగ్గట్టే సర్దుకుపోవాలి. హద్దులు దాటితే అభిరుచులు మారిపోతాయి, అలవాట్లు చెలరేగిపోతాయి. అదంతా మన చేతిలో ఉన్న డబ్బు మీదే ఆధారపడి ఉంటుంది. లక్ష్మి మాట్లాడిన మాటల్లో నాకేమీ తప్పు కనిపించడం లేదు. చిన్నప్పటి నుంచి హన్సికి రెక్కలిచ్చి ఎగరమని చెప్పి ఇప్పుడు ఆ రెక్కలు కట్టేస్తాను, గూట్లో పెట్టేస్తాను అండం ఏం బాలేదత్తయ్య గారు. అత్తయ్య గారు చెప్పిన మాటలతో నేను కూడా ఏకీభవిస్తున్నాను. స్వేచ్ఛకి కూడా ఒక హద్దుంటుంది. ఇన్ని రోజులు మేం పిల్లల విషయంలో అంతగా పట్టించుకోలేదు. కనీసం ఇప్పుడు లక్ష్మి చెప్పిన మాటనైనా గౌరవించి పిల్లల్ని కాస్త హద్దుల్లో పెట్టుకోవడం మన బాధ్యత అని నాకనిపిస్తోంది. హన్సిక, నీ ఫ్రీడమ్ ని పైత్యాన్ని కాస్త తగ్గించుకో. డూ యూ అండర్స్టాండ్? లక్ష్మి, ఎందుకలా ఉన్నావు? హన్సిక మాటలకి హర్ట్ అయ్యావా? అవును, హర్ట్ అయ్యాను. కానీ హన్సిక మాటలకు కాదు, మీరు హన్సిక విషయంలో ఉండే పద్ధతికి. ఇప్పుడు నేనేం చేశాను? మొత్తం చేసింది మీరే. చూడండి, ఆకలేసినప్పుడు తింటే అది ఒంటికి పడుతుంది. అలా కాకుండా ఉంది కదా అని ఎప్పుడు పడితే అప్పుడు తింటే అది మనిషిని లావెక్కిస్తుంది. అవునా కదా? మీరు చేసే పనులు కూడా అలాగే ఉన్నాయి. సంజన, హన్సిక ఇంచుమించు ఇద్దరూ ఒకే వయసు వాళ్ళు. సంజన షాపింగ్ కోసం 10,000 అడిగిందంటే అందులో అర్థం ఉంది. కానీ అదే వయసున్న హన్సిక షాపింగ్ కోసం 1,00,000 రూపాయలు అడుగుతుంది అంటే అక్కడే మీరు తేడా గమనించాలి కదా. డబ్బు చాలా చెడ్డదండి. అవసరానికి తగిన డబ్బు చేతిలో ఉంటే అది అవసరాన్ని తీరుస్తుంది. అదే అవసరానికి మించి డబ్బు చేతిలో ఉంటే అది ఆ వయసు ఆడపిల్లల్ని పాడు చేస్తుంది. అంటే అవసరం లేకుండా ఎందుకు అడుగుతుందిలే అనుకున్నాం, కానీ దానివల్ల పాడైపోతారా, ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారా అనే విషయాలు ఎప్పుడూ ఆలోచించలేదు. ఆలోచించాలండి. ఎదిగే వయసులో కలిగే కోరికలు, జరిగే స్నేహాలు చాలా వేరుగా ఉంటాయి. మీరు అవసరానికి మించి ఇచ్చే డబ్బే హన్సికాని పాడు చేసే అవకాశం ఉంటుంది. అంటే ఎదిగే ఆడపిల్లలకి ఎన్ని అవసరాలుంటాయి, ఏ అవసరాలుంటాయి తెలుసుకోవడం కష్టం కదా లక్ష్మి. అంత పెద్ద పెద్ద బిజినెస్లు చేస్తూ ఎంతో మందిని డీల్ చేస్తున్నారు కదా. ఇది మీకేమాత్రం? ఏదైనా ఒక ప్రాజెక్ట్ వస్తే దానికి ఎంత అవుతుంది, ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత రాబడి ఉంటుంది అని లెక్కలు వేసుకుంటారు కదా. అందులో 1% మీ ఇంట్లో ఉన్న వాళ్ల గురించి ఆలోచిస్తే సరిపోతుంది. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా విను మనీషా. మిత్ర జీవితంలో ఉన్న గండాల గురించి లక్ష్మికి తెలిసినా, మిత్ర మీద ఏ మాత్రం అభిమానం, ప్రేమ తనకి తగ్గినా
లక్ష్మి యొక్క జాతక ప్రభావం తగ్గిపోతుంది. అది మిత్రకి చాలా ప్రమాదం. అది దృష్టిలో పెట్టుకుని ఏ పనైనా చెయ్యి. మరొక్కసారి ఇలాంటి పని చేశావని తెలిస్తే నేను సహించను, భరించను. డూ యూ అండర్స్టాండ్ మనీషా? ఐఎమ్ వెరీ సారీ మామ్. మనీషా తరపున నేను సారీ చెప్తున్నాను. ఇలాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా నేను చూసుకుంటాను. దట్స్ ఓకే. అత్తయ్య గారు, డివోర్స్ అగ్రిమెంట్ అని ఉందేంటి? ఏ రండి. వాళ్ళ బట్టలు తీరు చూడ్డానికి చాలా వింతగా ఉన్నాయి. వాళ్ళెప్పుడూ వస్తూనే ఉంటారమ్మా. వాళ్ళిప్పుడు చేసే పనులు కూడా వింతగానే ఉంటాయి. చేసే పనులా? ఏంటవి? నేనెందుకమ్మా చెప్పడం? మీరే కాసేపు ఆగి హన్సికమ్మ గారి రూమ్కి వెళ్ళండి, మీకే తెలుస్తుంది. This is a private party. Cheers! పాటలు మొదలయ్యాయా? ఈ పాటకి బీర్లు కూడా పొంగే ఉంటాయి. బీర్లా? అవునమ్మా, హన్సికమ్మ గారి ఫ్రెండ్స్ వచ్చారంటే బీర్లు పొంగాల్సిందే. మిత్రకి ఎక్కువగా ఆలోచించడానికి సమయం ఇవ్వకూడదు. నీ నుంచి దూరమైపోవాలనే ఆలోచన తనకసలు రానివ్వకూడదు. ఏం చేస్తే అవన్నీ జరుగుతాయి?
నువ్వు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎప్పుడు మిత్రాన్ని ఎంగేజ్ చేస్తూ ఉండాలి. దగ్గరగా ఉన్నప్పుడు మీ జీవితం గురించే మాట్లాడాలి. దూరంగా ఉన్నప్పుడు కూడా నీ గురించే ఆలోచించేలా చేసుకోవాలి. అర్జెంటుగా ఫోన్ చేసి మాట్లాడు. ఓకే మామ్. ఏమైంది బేబీ? ఏమో మామ్, మిత్ర ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. డోంట్ వరీ, కాసేపు ఆగి మళ్ళీ ట్రై చేయి. ఏంటన్నయ్యా, మనీషా కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయటం లేదు? ఏం లేదురా, మనీషా డివోర్స్ పేపర్స్ మీద నాతో సంతకం చేయించుకున్నట్టే లక్ష్మి చేత కూడా చేయించుకుంది. అది కూడా లక్ష్మికి తెలియకుండా. వాట్? వదినకి తెలియకుండా వదిన చేత సంతకం చేయించుకుందా? హౌ క్రిమినల్ మైండెడ్! మనీషాకి ఇంత క్రిమినల్ మైండ్ ఉందా? ఈరోజు అనుకోకుండా డివోర్స్ పేపర్స్ మామ్ చూసింది. చాలా బాధపడింది. మనీషాకు కూడా చివాట్లు పెట్టింది. ఆ విషయం గురించే అనుకుంటా ఇప్పుడు మనీషా నాకు ఫోన్ చేస్తుంది. ఏం మాట్లాడాలి చెప్పు? లైట్ తీసుకో. నేను కూడా అదే చెప్పబోతున్నాను అన్నయ్య. ఏమని? కేవలం లైట్ తీసుకోవాల్సింది ఫోన్ కాల్స్ని కాదు, ఆ ఫోన్ కాల్ చేసిన మనిషిని కూడా, ఐ మీన్ మనీషాని కూడా. వాట్ నాన్ సెన్స్ ఆర్ యూ టాకింగ్? నేను సెన్స్తోనే మాట్లాడుతున్నాను అన్నయ్య, సరిగ్గానే మాట్లాడుతున్నా. నీకు, నీ ఆలోచనలకి, నీ అభిప్రాయాలకి లక్ష్మీ వదినే కరెక్ట్ అన్నయ్య. నీ మంచితనానికి, మేనరిజానికి మనీషా అస్సలు సెట్ కాదు. వాట్ యు సే? వివేక్, ఈ విషయంలో ఎలా ఉండాలో ఏం చేయాలో నాకు బాగా తెలుసు. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలే. పరాయి వాళ్ళ ముందు ఇంట్లో వాళ్ళని ఎదిరించే స్థాయికి వెళ్ళావా? పరాయి వాళ్ళ? ఎవరు పరాయి వాళ్ళు? నా ఫ్రెండ్సా? ఆ విషయానికొస్తే నా లైఫ్ లో ఎప్పటి నుంచో ఉంది నా ఫ్రెండ్సే. నిన్న కాక మొన్న వచ్చిన నీ వైఫ్ కాదు. ఫ్రెండ్స్ ఇంటి బయట వరకే, ఇంట్లో కాదు. ఫస్ట్ ఎవరు నీ వాళ్ళో ఎవరు పరాయి వాళ్ళో తెలుసుకోవడం నేర్చుకో. లక్ష్మి నేను తాళి కట్టిన భార్య, ఈ ఇంటికి కోడలు. నీకు వదిన, తల్లితో సమానం. ఏంటి తల్లా? ఎవరికి తల్లి? ఇలాంటి నాన్ సింక్ వరుసలు నాకు చెప్పకన్నయ్యా. మనింటి పని మనిషి స్థాయికి కూడా సరిపోని దాన్ని తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నాం. ఈ ఇంటికి కోడల్ని చేశాం. అది నాకు తల్లా? ఇంకా చిన్నపిల్లేంటమ్మా, చేయి జారిపోయే పనులన్నీ చేస్తుంటే. తప్పులు అందరి వల్ల జరుగుతాయి మావయ్య గారు. స్వతహాగా తను తప్పటడుగులు వేయకపోయినా చెడు స్నేహాల వల్ల కూడా తప్పుడు దారిలో నడిచుండొచ్చు కదా. మందలించి చెప్పేదానికన్నా మంచిగా చెప్తే తను తెలుసుకుంటుందని నా అభిప్రాయం. చాలు తల్లి, చాలు. నీ ఉపదేశాలు, ఉపన్యాసాలు ఇక చాలు. ఎప్పుడూ లేనిది మా అన్నయ్య నా మీద చేయి చేసుకున్నాడు.
ఏనాడు పల్లెత్తి మాట కూడా అనని మా అమ్మా నాన్న నీ వల్ల నన్ను అనరాని మాటలన్నీ అన్నారు. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? అందరిలోనూ మంచిదాని అనిపించుకోవడం కోసం ఓ అని ఓవర్ యాక్షన్ చేసేస్తూ ఉంటావు. ఛీ! ఇన్ని రోజులు హన్సికాని సరిగ్గా పట్టించుకోకుండా చాలా తప్పు చేశాం. సిటీ కల్చర్లో ఉండడానికి ట్రై చేస్తుంది అనుకున్నాను, కానీ ఇలా కంట్రోల్ తప్పే పనులు చేస్తుందని నేను అస్సలు అనుకోలేదు. మిత్రా, మిత్రా, అమ్మా లక్ష్మి, హన్సిక అన్న మాటల గురించి నువ్వు అస్సలు పట్టించుకోకు. ఎందుకంటే నువ్వు ఎలాంటి తప్పు చేయలేదు, ఎవరిని చెడుగా చూపించడానికి ప్రయత్నించలేదు. అయినా విషయం ముందే చెప్పుండుంటే ఇంత దూరం వచ్చేది కాదు కదా. అది అలా కాదు మావయ్య గారు. మీరందరూ తనని ఇలా నిందిస్తారని నేనెవరికీ ఏది చెప్పలేదు. నెమ్మదిగా తర్వాత హన్సికకి చెప్తే తను అర్థం చేసుకుంటుందిలే అనుకున్నాను. ఈలోపే మీరంతా వచ్చి. హన్సిక చేస్తున్న పనుల గురించి ఇప్పటికే మాకు లేటుగా తెలిసిందమ్మా. సరేలే, ఇప్పటికైనా తెలిసిందిగా, ఇక నుంచైనా జాగ్రత్త పడతాం. లక్ష్మి, జరిగిన దాని గురించి పట్టించుకోకు. లక్ష్మి, నువ్విక్కడున్నావా? గుడ్ మార్నింగ్ మావయ్య గారు. కాఫీ ఏమైనా తీసుకురానా? వద్దమ్మా, నువ్వు ఆల్రెడీ వేరే పనిలో ఉన్నావు కదా, నేను వెయిట్ చేస్తానులే. ఈ లక్ష్మి ఏంటి తన మిడిల్ క్లాస్ ముచ్చట్లని వాకిట్లో పెట్టిందే? పని వాళ్ళకి చెప్తే వాళ్ళు చూసుకుంటారు కదా. ఏంటి మావయ్య గారు అలా చూస్తున్నారు? ఇన్ని రోజులకి ఈ ఇంటికి అసలైన కళొచ్చినట్టుంది లక్ష్మి. ఇంటి కోడలు ఇంత పద్ధతిగా, ఇంత ఒద్దికగా ఇంటి ముందు ముగ్గు వేస్తూ ఉంటే ఎంత చూడముచ్చటగా ఉందో తెలుసా? కరెక్ట్గా చెప్పారు పెదనాన్న. హన్సిక గాని సంజన గాని ఏ రోజైనా ఇలా పొద్దునే లేచి పద్ధతిగా ముగ్గు పెట్టడం మనం ఎప్పుడైనా చూసామా? ఆ మాటకొస్తే మా ఆవిడ గాని మీ అమ్మగాని ముగ్గు పెట్టడం నేనిప్పటి వరకు చూడలేదురా. ఇన్ని రోజులకి లక్ష్మి ఈ ఇంటికి అసలైన కళ తీసుకొచ్చింది. అన్నయ్య, పెదనాన్న, బట్ నాకు ముగ్గేయడం ఎలా వస్తుందిరా? ఎలా వస్తుంది? లక్ష్మి నేర్పిస్తే వస్తుంది. లక్ష్మి,
మీ ఆయనకి ముగ్గు వేయడం నేర్పించు. పాడైపోయిన ఆ ముగ్గు మొత్తం నేను పూర్తిగా చూడాలి. అది కూడా మిత్రనే వేయాలి. అయ్యో మావయ్య గారు, ఆయనకు అలవాటు లేని పని ఆయన ఎలా చేస్తారు? అయినా ఎందుకు ఇదంతా? నేను చూసుకుంటాను కదా. వదినా, మరి నువ్వంత అమాయకంగా ఉండకూడదు. నీ భర్త అయితే మాత్రం తప్పు చేసిన వాడిని అలా వదిలేస్తావా? భర్త చెప్పిన దానికి భుజాలు ఎగరేసుకుంటూ ఓకే అనటం కాదు. తాళి కట్టిన వాడిని నువ్వు కంట్రోల్లో పెట్టుకోవాలి. పెద్దమ్మ పెదరాన్ని పెట్టుకున్నట్టు. అంటే ఏంట్రా నీ ఉద్దేశం? మీ పెద్దమ్మ చెప్పు చేతల్లో నేనున్నానా? పెదనాన్న, ఇప్పుడు అవన్నీ ఎందుకు? ముందు అన్నయ్య సంగతి చూడండి. మిత్ర, ఇంకేం మాట్లాడకుండా కూర్చొని నేర్చుకొని ఆ ముగ్గును వేయాలి. దిస్ ఈజ్ మై ఆర్డర్. మావయ్య గారు, అది కాదు మావయ్య గారు. లక్ష్మి, ఇది నా ఆర్డర్ అని చెప్పాను కదా. మీ ఆయనకి నేర్పించు, ఈ ముగ్గు వేయించు. వివేక్, సరే పెదనాన్న. కమ్. అదేంటో గాని ఉన్న పాటుగా అమ్మాయి ముక్కు మీద నేరుగా. కంగ్రాచులేషన్స్ నాన్న. నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. నీ కష్టపడే తత్వమే నిన్ను ఇంతవరకు తీసుకొచ్చింది. ముందు ముందు ఇలాంటి అవార్డులు ఎన్నో తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మామ్. రాయ్ మిత్ర, మీ అమ్మే అన్నీ చెప్పేసిందిరా. ఇంకా నేను చెప్పడానికి ఏముంది చెప్పు. గాడ్ బ్లెస్ యూ. కీప్ గోయింగ్ ఆన్. థ్యాంక్ యూ సో మచ్ డాడ్. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ లక్ష్మి. విజయం అనేది ఒక చోట ఆగిపోయేది కాదంట. అది నిరంతరం కొనసాగే పారే జలపాతం లాంటిదట. ఇక్కడ మొదలైన మీ విజయం పారే సెలయేరులా ప్రతి సంవత్సరం మీకెన్నో అవార్డులు తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్. శుభవార్త విన్నాం కదా, ఏదైనా స్వీట్ తినాలి. ఉండండి, తీసుకొస్తాను. కంగ్రాచులేషన్స్ రా మనవడా. అయ్యో, నిన్ను మర్చిపోయాను బామ్మ. థ్యాంక్ యూ. ఏమండి, థ్యాంక్ యూ. లక్ష్మి, ఈ స్వీట్లు హాట్లు తినిపించాల్సింది నాకు, ఆ మిత్రగాడికి కాదు. సంతోషాలు సరదాలు పంచుకోవాల్సింది ఆ మిత్రగాడితో కాదు, నాతో. మిత్రగాడితో నువ్వు అంత క్లోజ్గా మూవ్ అవుతుంటే నేను చూడలేకపోతున్నాను. అందుకే మీ ఇద్దరి బంధాన్ని వీలైనంత త్వరగా క్లోజ్ చేసేస్తా. అమిత్ సింగ్, అది తాకిన మేఘమై మరి నేను కరిగానా, గుండె గదిలో ఉంది తానని పోల్చుకున్నానా, నీ చేరవలసిన తీరమిది అని చేరుకున్నానా.
మిత్ర ఏమైంది? డెకరేషన్ లైట్లు పైనుంచి తీస్తుంటే అనుకోకుండా మీద పడి వాటిలో ఇలా ఇరుక్కుపోయాం. ఎంత ప్రయత్నించినా వీటి నుంచి విడిపించుకోలేకపోతున్నాం చిన్నత్తయ్య గారు. విడిపించడానికి వేరు చేయడానికి నేనున్నాను కదా లక్ష్మి. అదేదో త్వరగా చేయండి చిన్నత్తయ్య గారు. ఈ వైర్ల మధ్య కొంచెం ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాం. కంగారు పడకూడదు లక్ష్మి, దేనికైనా సరైన సమయం కావాలి కదా. పిని, నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? మిమ్మల్ని ఇలా బంధించి పడేసిన బంధాల గురించి. ఐ మీన్ ఇదే ఈ వైర్ల బంధాల గురించి చెప్తున్నాను మిత్ర. ఒక్క నిమిషం. లక్ష్మి, ఇది చాలా అన్యాయం లక్ష్మి. ఈ సెలబ్రేషన్ లో నన్ను ఇన్వాల్వ్ చేయవా? పెద్దవారు, మీరెందుకు బామ్మగారు శ్రమ పడ్డాం? పెద్దవారు పెద్దవారు అని చెప్పి నన్ను వేరు చేసి మాట్లాడొద్దు లక్ష్మి. నాకు కూడా ఏదైనా పని చెప్పు. అవునా? సరే అయితే నాతో రండి. ఇలా కూర్చోండి, కూర్చోండి. నేను పనిచేస్తున్నంతసేపు నాకు కబుర్లు చెప్తూ ఉండండి. అదే మీరు చేసే పని. లక్ష్మి వదిన, కాఫీ తీసుకోండి. సుదీప్, నువ్వెప్పుడొచ్చావు ఊరు నుంచి? పొద్దున్నే బామ్మగారు. లక్ష్మి వదిన, మీరు చాలా కష్టపడుతున్నారు కదా, కాఫీ తాగండి, కాస్త ఎనర్జీ వస్తుంది. నేను ఇంకా ఇప్పుడే పనులు మొదలు పెట్టాను. అప్పుడే ఎనర్జీ కోసం కాఫీయా? తర్వాత తాగుతానులే. బామ్మగారు, కనీసం మీరైనా కాఫీ తీసుకోండి. అబ్బా, ఏంట్రా ఇంత తీయగా ఉంది? పావు గంట తర్వాత తాగే కాఫీలో కాస్త తగ్గిస్తానులేండి, ఇప్పుడు తాగేయండి. ఏంటో వీడి అభిమానం. ఇవి తీసుకురండి. అమిత్ సింగ్, అమిత్ సింగ్, నిన్నే తీసుకో. అక్కడ లైట్ వెలగట్లేదు లక్ష్మి. ఎందుకు వెలగవండి? ఏదో లూజ్ కనెక్షన్ అయి ఉంటుంది. అమిత్ సింగ్ తీసుకో. పదండి పదండి. ఒరే మిత్ర, ఏదో ఒకరోజు మిమ్మల్ని వేరు చేస్తా, పిసికేస్తా. ఇప్పుడు నువ్వు నాతో రావాలంటే ఏం చేయాలి? సారీ చెప్పాలా? నీ సారీలు పూరీలు నాకేం అవసరం లేదు, నువ్వు వెళ్ళొచ్చు. రోడ్డు మీద ఏంటిది? రాజాను ప్లీజ్, చిన్నపిల్లలా మాట్లాడుకో. కానిస్టేబుల్. సార్. ఏంటి ఆ గొడవ? అక్కడికి వెళ్ళి చూడు. అలాగే సార్. చేయి వదులు. జాను, అరే చేయి వదులుతావా లేదా? వదులు. ఏంటి సంగతి? ఇతను నేను ఏడిపిస్తున్నాడా? సార్ లేదు సార్, నేను తన భావని, తన మరదలు. ఇవన్నీ ఏవో చిన్న చిన్న గిలికజ్జాలు అంతే సార్. నన్ను కొండ ముచ్చంటాడా? సార్, కజ్జాలు లేవు, కజ్జికాయలు లేవు సార్. ఇతనెవరో ఏంటో కూడా నాకు తెలీదు సార్. ఒంటరిగా ఉన్నానని నా వెంట పడుతున్నాడు. పోలీసుల దగ్గర నన్ను బుక్ చేద్దామని నువ్వు పక్కాగా డిసైడ్ అయిపోయావా? మోసం.
చూసారా సార్, మీరు ఉండగానే ఎలా మాట్లాడుతున్నాడు? రే, నీలాంటి వాడికి రోడ్డు మీద కాదురా స్టేషన్కి తీసుకెళ్లి రాడ్డుతో బుద్ధి చెప్పాలి. అమ్మో, ఇతను నిజంగానే తీసుకెళ్లి కొట్టేలా ఉన్నాడే. జాను, నన్ను కాపాడవే తల్లి. మరి ఇందాకంత పొగరుగా మాట్లాడా? మరి నువ్వేగా రెచ్చగొట్టిందాను. మరి నువ్వెందుకు నన్ను? ఏయ్, ఏంటి గుసగుసలు? సార్, ఇతన్ని వదిలేయండి సార్. ఎందుకమ్మా? ఇతను పనికి మాలిన వాడే అయ్యుండొచ్చు, పోకిరి అయ్యుండొచ్చు, కానీ నా మూలంగా ఒకరు బాధపడ్డం నాకిష్టం లేదు. ఇలాంటి వాళ్ళని వదిలేయకూడదమ్మా. అంటే సార్, ఇప్పుడు కాస్త భయపడుతున్నట్టుగానే కనిపిస్తున్నాడు. వదిలేయండి సార్. సరే సరే, జాగ్రత్త. రే, మళ్ళీ ఈ అమ్మాయి వెంట పడ్డావో ఈసారి నిజంగానే స్టేషన్కి తీసుకెళ్లి చెప్పుకోలేని చోటలా కొట్టి పంపిస్తాను. జాగ్రత్త. రాక్షసి, ఇప్పుడైనా కారెక్కుతావా? ఇంత మంచి సెలబ్రేషన్ లో ఇరగదీసే క్రాకర్స్ లేకపోతే అలా? అమిత్ సింగ్, ఇలా రా. చెప్పండి సార్. అమిత్ సింగ్, నువ్వు వెళ్ళి అర్జెంట్ గా క్రాకర్స్ తీసుకొనిరా. ఓకే సార్. ఓకే సార్ అంటూ ఎప్పుడో తెస్తే కాదు, అర్జెంట్ గా ఇప్పుడే వెళ్ళి క్రాకర్స్ తీసుకొనిరా. ఓకే సార్. రే, క్రాకర్స్ ఎందుకురా? ఎందుకంటారండి పెదనాన్న? అన్నయ్యకి అవార్డు వచ్చిందని అన్నవరం వరకు తెలియాలి కదా. అలా తెలియాలంటే ఆ లెవెల్లో క్రాకర్స్ మారుమోగిపోవాలి. వాడికి అవార్డు వచ్చినందుకు వాడికన్నా నువ్వే ఎక్కువ ఆనందపడిపోతున్నట్టున్నావురా. అన్నయ్యకి వస్తే నాకు కూడా వచ్చినట్టే కదా పెదనాన్న. సరే అమిత్, నువ్వు వెళ్ళి క్రాకర్స్ తీసుకొనిరా. ముఖ్యంగా చుచ్చుబుడ్లు ఎక్కువ తీసుకొనిరా. అవి మిత్ర అన్నయ్యకి చాలా చాలా ఇష్టం. చిన్నపిల్లలాగా అన్ని తనే కాల్చేస్తాడు. వెళ్ళు వెళ్ళు. ఓకే సార్. పెదనాన్న పద, నీకు విషయం చెప్పాలి. మిత్రకి చిచ్చుబుడ్డి ఇష్టమా? చెప్తా. ఆ చిచ్చుబుడ్డితోనే ఈ ఇంట్లో ఒక చిచ్చు రేపుతా. మిత్ర మనసుకి మర్చిపోలేని ఒక మచ్చ మిగిలేలా చేస్తా. ఒకప్పుడు నువ్వు తెచ్చిన డ్రెస్ అది. అప్పుడు నచ్చలేదని పక్కన పడేసి ఇప్పుడు లక్ష్మి చెప్పగానే వేసుకున్నాడు. అయితే ఇప్పుడేమైంది? అంత సులువుగా తీసి పడేస్తున్నావేంటక్క? మిత్ర దృష్టిలో ప్రయారిటీస్ మారుతున్నాయి. మనుషులకిచ్చే విలువ మారుతుంది. ఇందులో విలువలు మారిపోయేంత పెద్ద విషయం ఏం జరిగింది? నువ్విచ్చినప్పుడు వేసుకోకుండా పక్కన పడేసిన డ్రెస్ ని లక్ష్మి ఇచ్చినప్పుడు వేసుకున్నాడంటే లక్ష్మి ముందు నీకు విలువ తగ్గించినట్టే కదా? దేవయాని, అది మనం ఆలోచించే విధానాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అక్కేంటి లక్ష్మి గురించి ఎంత ఎక్కించినా పిసరంతా కూడా పట్టించుకోవడం లేదో, ఫీల్ అవడం లేదో? ఏంటి దేవయాని, ఏం ఆలోచిస్తున్నావు? మిత్ర నీకన్నా లక్ష్మికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటే నీకు ఇరిటేషన్ ఎందుకు రావడం లేదా అని ఆలోచిస్తున్నాను. ఇది ఇరిటేషన్ కలిగించే విషయం కాదు దేవయాని. బాగా ఆలోచిస్తే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించే విషయం. ఎందుకంటే కనీసం లక్ష్మి చెప్పినప్పుడైనా నేను తెచ్చిన డ్రెస్ వేసుకున్నాడు కదా. నేను వాడి కోసం ప్రేమతో కొన్న డ్రెస్ వేస్ట్గా పోలేదు కదా. ఓ, నీ పాజిటివ్ యాటిట్యూడ్ పిశాచాలు ఎత్తుకుపోను. నీ మైండ్లో ఈగో పురుగుని పెడదామని నేను ప్రయత్నిస్తూ ఉంటే నువ్వింకా తెలివిగా దాన్ని తిప్పికొడుతున్నావా? దేవయాని, నేను ఆలోచించినట్లు ఆలోచించు. అప్పుడు నీకు కూడా ఇరిటేషన్ కలిగించే విషయం కూడా ఇష్టంగా అనిపిస్తుంది. నీకే ఆ విషయం ఇంత ఇంట్రెస్టింగ్ గా అనిపించినప్పుడు నాకెందుకు అంత బాధ? చూడు దేవయాని, మిత్ర సంతోషంగా ఉండడమే నాకు కావాలి. అది లక్ష్మి మూలంగా ఉంటే ఏంటి, ఇంకా ఎవరి మూలంగానూ ఉంటే ఏంటి. ఇంకా చెప్పాలి అంటే లక్ష్మి వల్ల ఎవరైనా సంతోషంగానే ఉంటారు. ఎందుకంటే తను ఎంతో అణకువగలిగిన అమ్మాయి, అందర్నీ అర్థం చేసుకోగల అమ్మాయి. పరిస్థితిని
చక్కగా చక్కబెడుతుంది. అందర్నీ కలుపుకుంటూ పోతూ అన్నీ తన పనులనుకుంటూ చేసుకుంటూ పోతుంది. ఇలాంటి అమ్మాయిని ఏ అత్తైనా కోడలిగా కోరుకుంటుంది. ఒక మంచి కోడలికి కావలసిన లక్షణాలన్నీ లక్ష్మిలో ఉన్నాయి దేవయాని. మంచి కోడలకుండే లక్షణాలున్నాయని ఇప్పుడే సర్టిఫికేట్ ఇస్తుందంటే త్వరలో లక్ష్మిని ఈ ఇంటి కోడల స్థానంలో శాశ్వతంగా కూర్చోపెట్టదు కదా. అద్భుతంగా వండుతుంది. ఓ హాయ్. హాయ్ అండి. ఏంటి లక్ష్మి డల్గా ఉన్నావు? నువ్వు నా ముగ్గు చెరిపేశావు మనీషా. అది నేను మిత్రగారు కలిపి పెట్టిన ముగ్గు. ఓహో, నువ్వు మిత్ర కలిసి పెట్టారా? చాలా రొమాంటిక్ ముగ్గు. సారీ లక్ష్మి, నా వల్ల చెడిపోయింది కదా. ఒక్కొక్కసారి నేను ఇంతే, నాకు తెలియకుండానే కొన్ని చెడగొట్టేస్తా. చెడగొట్టిన దానికి చెడగొట్టబోయే వాటికి అన్నిటికీ కలిపి ఒకేసారి సారీ. బాబు గారు కేక్ కట్ చేయండి. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ రా. రే మిత్ర, కట్టుకున్న భార్య కూడా కేక్ తినిపించు. కంగ్రాచులేషన్స్ మిత్ర గారు. థ్యాంక్ యూ. మిత్ర గారు, మీ సక్సెస్ గురించి మీరు ఏమైనా మాట్లాడండి. మిత్ర సక్సెస్ స్టోరీ గురించి నేను మాట్లాడతాను. మిత్రది చిన్నప్పటి నుంచి కష్టపడే తత్వం. తనకు నచ్చనిది చెయ్యమంటే చేసేవాడు కాదు. నచ్చింది చేయడానికి మాత్రం ఎప్పుడూ వెనకడుగు వేసేవాడే కాదు. ఒక పనిని ఇష్టపడితే దానిమీద సంపూర్ణంగా శ్రద్ధ పెడతాడు. కష్టపడతాడు. ఆ తత్వమే ఇప్పుడు మా మిత్రకి ఈ అవార్డు వచ్చేలా చేసింది. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ హిమ్.
ఇక్కడ నేను ఒక మాట చెప్పాలి. మా కోడలు, మా ఇంటి మహాలక్ష్మి. మనీషా, నువ్వు చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. ఓ, నేను ఓవర్ యాక్షన్ చేస్తున్నానా? మరి ఇన్ని రోజులు నువ్వు చేస్తుందేంటి? దాన్నేమంటారు? నువ్వు ఓవర్ యాక్షన్ చేస్తే నేను చూస్తూ ఉండాలి. నేనేమైనా చేస్తే మాత్రం నువ్వు చూడలేవు, అంతే కదా? నేనేం చేశాను మనీషా? ఎప్పుడు నీ గురించి ఆలోచిస్తాను. నీకిష్టం వచ్చేలా ఉండడానికి ప్రయత్నిస్తున్నాను. నీకు తగ్గట్టే ప్రవర్తిస్తున్నాను. అయినా ఇంకా నువ్వు నన్ను పూర్తిగా అర్థం చేసుకోవడం లేదు. అర్థం చేసుకున్నాను మిత్ర, ఇప్పుడు పూర్తిగా అర్థం చేసుకున్నాను. నువ్వు నీ ప్రేమని ఒక్కరితో పంచుకోవు. నువ్వు నీ ప్రేమని పంచుకోవడానికి 10 మంది కావాలి, అంతే కదా? వాట్ రబ్బిష్ ఆర్ యు టాకింగ్? నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థం అవుతుందా? చెప్పే కదా మిత్ర, పూర్తిగా అర్థమవుతుంది. నువ్విప్పుడు నా మిత్రవి కాదు, ఆ లక్ష్మికి మిత్రవి. లక్ష్మి కోసం మారిపోయిన మిత్రవి. లక్ష్మి కోసం మాత్రమే బతుకుతున్న మిత్రవి. డోంట్ టాక్ లైక్ దట్ మనీషా. నీ కోసం నేనెంత ఆలోచిస్తున్నానో నీకు తెలీదా? నీ కోసం నేనేమేం చేశానో నీకు గుర్తులేదా? అన్నీ నాకు గుర్తున్నాయి. హాస్పిటల్లో చూశాను కదా, నువ్వు లక్ష్మి కోసం దేవుడికి హారతులివ్వడాలు, హారతులిచ్చి చేతులు కాల్చుకోవడాలు. ఏంటి లక్ష్మి, అంత హడావుడిగా వెళ్తున్నావు? మిత్ర గారు కనిపించట్లేదు, ఆయన కోసమే వెతుకుతున్నాను. నాకు కూడా మనీషా కనిపించట్లేదు, తన కోసమే నేను వెతుకుతున్నాను. ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను కూడా మీతో పాటు వచ్చి మనీషాని వెతకొచ్చా? పదండి వెళ్దాం. నీ గుండెల్లో తన మీద ఎంత ప్రేమ ఉంటే అలాంటి పనులు చేస్తావు? ప్లీజ్ మనీషా, ట్రై టు అండర్స్టాండ్ మీ. లక్ష్మి ప్రాణాలతో బయటపడాలని చేసిన పనికి, మనిద్దరి ప్రేమకి ఎందుకు ముడిపెడుతున్నావు? తను ప్రాణాలతో ఉండాలి అని కోరుకోవడంలో తప్పు లేదు మిత్ర, కానీ దానికోసం నువ్వు ప్రేమగా చేతులు కాల్చుకున్నావు చూడు, అది నేను తట్టుకోలేకపోయాను. అదొక్కటి చాలదా నువ్వు మారిపోయావని చెప్పడానికి? హౌ డేర్ యు టాక్ లైక్ దిస్ మిత్ర? నువ్వు ఇంత చీప్ గా ఆలోచిస్తావని నేను అస్సలు అనుకోలేదు. నీ గురించి నాకు బాగా తెలుసు మనీషా. నువ్వు కావాలనే నీరజ్ని మా ఇంటికి తీసుకొచ్చావు కదా, కావాలనే తనతో క్లోజ్ గా మూవ్ అవుతున్నావు కదా. అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నీరజ్కి నువ్వు క్లోజ్ కాబోతున్నావని నాకు ప్రూవ్ చేయడానికి ఇక్కడికి తీసుకొచ్చావా? ఇంకెక్కడుండి ఉంటాడు? బహుశా బెడ్రూమ్ లో ఉండొచ్చు. సరే, మరి చివరి ప్రయత్నంగా అక్కడ కూడా వెళ్ళి చూద్దాం. ఏ సైలెంట్ గా ఉండిపోయావు? నేను చెప్పింది నిజమే కదా. ఆ నీరజ్తో ఎందుకు క్లోజ్ గా మూవ్ అవుతున్నావు? నాకు కోపం తెప్పించడానికా, లేకపోతే నువ్వు నిజంగానే తనకి దగ్గర అవడానికా? ఇంతకీ మీ రూమ్ ఎక్కడ? అదిగో అక్కడ కనిపిస్తుంది, అదే. సరే, పద వెళ్ళి చూద్దాం. నేనేమైనా లిమిట్స్ క్రాస్ చేశాను అనిపిస్తే ఐఎమ్ వెరీ సారీ. అయ్యో, మరేం పర్వాలేదు నీరజ్. నేను ఎవరిని లిమిట్స్ క్రాస్ చేయనివ్వను.
మిత్ర, నువ్వు లక్ష్మి కోసం చాలా చేశావన్నమాట. లక్ష్మి కోసం ఏసీ టెంపరేచర్ తగ్గించి బ్లాంకెట్ కప్పుతూ ఉంటావన్నమాట. తన కాలికి దెబ్బ తగిలితే నీ చేతులతో నువ్వే లక్ష్మి కాళ్ళకి కట్టు కట్టావా? చాలా చాలా గ్రేట్ మిత్ర. నీలో ఇంత గొప్ప ప్రేమ ఉందని నాకు ఇన్నాళ్ళు తెలీదు. ఎందుకంటే అలాంటివి నువ్వు ఎప్పుడూ నాకు చేయలేదు కదా. అది కాదు మనీషా, నేను చేసే మామూలు పనులు కూడా తను చాలా గొప్పగా చూస్తుంది. లేదు మిత్ర, లేదు. బేసిక్ గా నీ మనసులో లక్ష్మి అంటే చాలా చాలా ప్రేమ ఉంది. అలా ఉన్నప్పుడే ఇలాంటివన్నీ చేస్తారు. కానీ నా మీద ప్రేమ లేదు కదా నీకు. అందుకే ఎప్పుడు అలాంటి పనులు నాకు చేయలేదు. మనీషా ప్లీజ్ లిజన్ టు మీ. మిత్ర ఎటు వెళ్ళిపోయాడు? ఎక్కడా లేడు. వినను మిత్ర, నేను వినను. ఎన్ని రోజులు నువ్వు చెప్పిన మాటలు వినింది చాలు. నువ్వు నన్ను మోసం చేసింది చాలు. ఇక నేను వినదలుచుకోలేదు మిత్ర. నేను వినను. నా మాట విను, నేను చెప్పేది ఒకసారి. మిత్ర ప్లీజ్ తప్పుకో, తప్పుకో. మనీషా ఆగు ప్లీజ్. ఐ సెడ్ లెట్ మీ గో. మిత్ర ప్లీజ్, నేను చెప్పేది విను. ఐ సెడ్ మూవ్. ప్లీజ్ మనీషా ప్లీజ్, నా మాట విను ప్లీజ్. మనీషా ప్లీజ్ మిత్ర. మనీషా మనీషా వదులు. మనీషా వదులు మిత్ర. మనీషా ఆగు. చెప్పు జాను, ఆగిపోయావేంటి? శాలినికి నా మీద స్పెషల్ ఫీలింగ్స్ ఉన్నాయా? ఏదో ఫ్లోలో అన్నానులే, వదిలే. నువ్వు ఫ్లోలో అన్నట్టు లేదే, పక్కాగా ఉన్న నిజమే చెప్తున్నట్టుంది. సరే, శాలినికి నీ మీద స్పెషల్ ఫీలింగ్స్ ఉన్నాయి. అయితే ఏంటిప్పుడు? అంత ఈజీగా తీసి పడేస్తున్నావేంటి జాను? నాకు ఇన్ని రోజులు ఈ విషయం తెలియలేదే. ఇప్పుడు తెలిసింది కదా, ఏం చేస్తావు? నేను కూడా స్పెషల్ ఫీలింగ్స్ పెంచుకుంటాను. ఏం అవసరం లేదు. హలో, నా ఫీలింగ్స్ నా ఇష్టం, మధ్యలో నీ ఇన్వాల్వ్మెంట్ ఏంటి? నీకు షాలు సెట్ కాదు. అవునా? మరి ఇంకెవరు సెట్ అవుతారు? అది కూడా నేనే చెప్పాలా? పోనీ నువ్వు నాకు సెట్ అవుతావా? నువ్వు నాకు సెట్ అవుతావు అంటావా? సెట్ అవ్వు జాను. నువ్వు అసలు గర్ల్ ఫ్రెండ్ మెటీరియలే కాదు. నువ్వు ఫ్రెండ్ లాగా, బెస్ట్ ఫ్రెండ్ లాగా, ఇంకా చెప్పాలంటే టైం పాస్ లాగా పనికొస్తావన్నమాట. షాలు పాపం ఇన్ని రోజులు నా మీద స్పెషల్ ఫీలింగ్స్ లోపలే దాచుకొని ఎంత ఇబ్బంది పడిందో ఏమో. ఓ మై షాలు. ఏంటి మనీషా ఇది?
నీకేమైనా పిచ్చి పట్టిందా? నోటికి ఏదొస్తే అది బాగేస్తున్నావు. మిత్ర చేసే పనులకి నాకు నిజంగానే పిచ్చెక్కుతోంది ఆంటీ. అసలేమైంది? మిత్ర చాలా మారిపోయాడు ఆంటీ. తన మనసులోనూ తన ఊహల్లోనూ ఇప్పుడు ఆ లక్ష్మి మాత్రమే ఉంది. నేను ఉండాల్సిన స్థానంలో ఆ లక్ష్మి తిష్ట వేసుకుని కూర్చుంది. ఏదో ఒక రోజు లక్ష్మి మిత్ర జీవితంలో నుంచి వెళ్ళిపోతుంది అనే ఆశ నాలో రోజు రోజుకి చచ్చిపోతోంది ఆంటీ. అలా ఏం కాదులే మనీషా, నువ్వు అనవసరంగా ఎక్కువగా ఆలోచిస్తున్నట్టున్నావు. లేదా ఆంటీ, మీకు తెలియడం లేదు. ఒకప్పుడు నాతో ఉన్న మిత్రకి ఇప్పుడున్న మిత్రకి చాలా చాలా తేడా వచ్చింది. లక్ష్మిని ప్రేమగా చూస్తున్నాడు, ప్రేమగా దగ్గరికి తీసుకుంటున్నాడు. ఆ లక్ష్మితో ప్రేమగా మాట్లాడుతున్నాడు. అంటే మిత్ర మనసులో నుంచి నేను నెమ్మదిగా చెరిగిపోతున్నట్టేగా. తన జీవితంలో ఇకపై నేను ఉండబోను అని తను నాకు ఇండైరెక్ట్ గా చెప్తున్నట్టే కదా. మిత్ర నన్ను దూరం చేస్తాడు అన్న ఆలోచన వస్తేనే నేను తట్టుకోలేకపోతున్నాను. అలాంటిది నన్ను నన్ను పక్కన పెట్టేసి ఆ స్థానాన్ని లక్ష్మికి ఇస్తున్నాడని తెలిస్తే నేను అస్సలు భరించలేకపోతున్నాను ఆంటీ. అలా అని ఇలా నోటికి ఏదొస్తే అది బాగేస్తావా? ఈ ఇంట్లో అనవసరమైన అల్లకల్లోలం సృష్టిద్దామనుకుంటున్నావా? మరింకేం చెయ్యను ఆంటీ. చెయ్యాలి. నువ్వు చెయ్యడానికి చాలా ఉంది. నీకు మిత్ర కావాలా వద్దా? కావాలా ఆంటీ? మిత్ర లేకపోతే నేను బతకలేను. కావాలనుకున్నప్పుడు మిత్ర కోసం పోరాడాలి. లక్ష్మిని ఇంటి నుంచి పంపడానికి అనుక్షణం ప్రయత్నించాలి. అంతేగాని ఇలా పిరికి దానిలా ప్రవర్తించుకో. ఇలా కన్నీళ్లు పెట్టుకుంటూ ఏడవకు. చూడు, మిత్ర నువ్వు ప్రేమించుకున్నారు. ఆ ప్రేమని దక్కించుకునే హక్కు నీకుంది. మిత్రను పెళ్లి చేసుకునే అధికారము నీకుంది. ఆ అధికారం కోసం తప్పించాలి. దానికోసం మిత్ర జీవితంలో నుంచి లక్ష్మిని తప్పించాలి. ధైర్యంగా ఉండు. మిత్రని నీ వైపుకు లాక్కోవడానికి ఏం చేయాలో నువ్వే గట్టిగా ఆలోచించు. అర్థమైందా? చిన్నత్తయ్య గారు, మనీషా! లక్ష్మి జాగ్రత్త. మనీషా, మనీషా, కంగారు పడకు. మనీషా, మనీషా, మిత్ర. లక్ష్మి, మనీషా, మిత్ర వెనక్కిరా. వివేక్, ఆ క్లాత్ లైవ్. అన్నయ్య, మిత్ర, మిత్ర, మనీషా వచ్చేసాయి. మిత్ర, మనీషా, మిత్ర, లక్ష్మి, సేవ్ మీ. మిత్ర, మిత్ర, దయచేసి రాకండి. వెళ్ళిపోండి మిత్ర గారు. మిత్ర గారు, మిత్ర వెనక్కిరా. మీకేమైనా అవుతుంది. ప్లీజ్ వెళ్ళిపోండి మిత్ర గారు. మిత్ర, సేవ్ మీ. ఓ గాడ్. మిత్ర, మిత్ర, సేవ్ మీ. మిత్ర,
మిత్ర మిత్ర సేవ్ మీ. వెళ్ళిపోండి మిత్ర గారు. అమ్మా లక్ష్మి, నువ్వు ఒక వారం రోజుల పాటు ఫుల్లుగా బెడ్ రెస్ట్ తీసుకోవాలి. కాలు కింద మోపడానికి కూడా వీల్లేదు. నీకు ఏం కావాలన్నా బెడ్ మీదకే పంపిస్తాం. ఏంటి, నేను ఇంత కోపంగా ఉంటే నువ్వు కూల్గా నవ్వుతున్నావేంటి? నాకేం కాలేదు మావయ్య గారు. ఇవి చిన్న చిన్న గాయాలే. దానికే మీరు చాలా ఓవర్ చేస్తున్నారు. ఏంటి, నేను ఇంత ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటే నీకు ఓవర్లా అనిపిస్తోందా? నేను ఆర్డర్ పాస్ చేస్తున్నాను. ఆలోచించకుండా ఫాలో అవ్వాల్సిందే. లక్ష్మి, ఏమైంది? ఆ కళ్ళల్లో నీళ్ళేంటి? ఏం లేదు మావయ్య గారు, మిమ్మల్ని చూస్తుంటే మా మీద కోప్పడుతూ ఉంటారు. నేను నీ మీద కోప్పట్టం లేదు లక్ష్మి, అంతా ఉత్తుత్తుదే. లక్ష్మి, జాను, ఇప్పుడు మీ తాతయ్య మీతో లేకపోవచ్చు, కానీ మీకంత ప్రేమ పంచడానికి మేమందరం ఉన్నాం. ఆ విషయం మీరెప్పుడూ మర్చిపోకండి, సరేనా? సరే అమ్మమ్మ. రే వివేక్, నీకేమైందిరా? ఏమో నానమ్మా, వదిన జాను అలా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే నాకు కూడా తెలియకుండా కన్నీళ్లు వచ్చేస్తున్నాయి. ఓరి అల్లరి బడవా, నీలో ఈ యాంగిల్ కూడా ఉందేంట్రా? ఏ నానమ్మా, చిన్నప్పటి నుంచి నన్ను చూస్తున్నావుగా, ఏ నీకు తెలీదా? తెలుసులేరా.